లేదు ఆ రోజు నిర్బంధించినటువంటి పరిస్థితి. టీ తాగడానికి కూడా బయటకు వెళ్లకుండా నైట్ 9 అయ్యే వరకు కూడా పార్టీ ఆఫీస్ లో ప్రజల కోసం వెళ్ళినటువంటి వ్యక్తిని నిర్బంధించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన ఒక అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడుతున్నప్పుడు, నాయకులతో మాట్లాడుతున్నప్పుడు పవర్ కూడా కట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి రాజకీయాలు. వైజాగ్ లో ప్రజావాణి అనేటువంటి కార్యక్రమానికి వెళ్తే పోలీసులతో ఆయన మీద ఎదురుదాడి చేయించి ఆయన్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు. నైట్ హోటల్ మీద 3 గంటలకి దాడి చేయించి ఏ రకంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు. అన్ని ఇబ్బందుల్ని దాటుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి లాగా వీకెండ్ పొలిటిక్స్ వచ్చి ఈ రోజు అవాకులు చవాకులు మాట్లాడి పోవడం లేదు. అంటే ఇక్కడ కార్యకర్తలను బలి చేసేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెగబడండి, రప్ప అనండి, లేకపోతే నరకండి, లేకపోతే కత్తులు కర్రలు వేసుకుని వెళ్ళండి అని ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు. రెచ్చగొట్టలేనటువంటి ఆ వ్యక్తికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అండి జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఈ వ్యక్తి ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్ మేడం, రాజు గారు ఓకే అంటే ఓకే మేడం, ఎస్ ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వచ్చిన బ్రేక్ మర్చిపోయినట్టున్నారు. ఓకే చెప్పులు తీసుకున్నంతా ఓకే ఓకే ఒక్కొక్కరిని మోకాల మీద కూర్చోబెడతా. ఆ వాటే భాష, ఒక నిమిషం సార్, ఒక నిమిషం ప్లీజ్. ఓకే కృష్ణవేణి గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. మేడం ఒక్క నిమిషం. ఎస్ ఎస్ వెంకటరెడ్డి గారు, కృష్ణవేణి గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు, కృష్ణవేణి గారు ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, ఒక్క నిమిషం సార్. ఎస్ ఎస్ ఒక్క నిమిషం ఒక చిన్న బ్రేక్ ఉంది సార్. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ ప్లీజ్.